వెల్కమ్ టు నేటి తెలంగాణ న్యూస్. ఆస్ట్రేలియాలో విజయవంతమైన వ్యాపార ప్రయాణం అనంతరం స్వదేశంలో పెట్టుబడులు పెట్టాలనే లక్ష్యంతో ఫ్లాష్ మార్ట్ను ప్రారంభించినట్లు సంస్థ ఇన్వెస్టర్ శశిధర్ కొలికొండ తెలిపారు. దిల్సుఖ్ నగర్లోని చైతన్యపురిలో ఫ్లాష్ మార్ట్ సూపర్ మార్కెట్ను ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా శశిధర్ మాట్లాడుతూ తెలంగాణలో పుట్టి పెరిగిన తాను ఉద్యోగ జీవితాన్ని కూడా ఇక్కడే ప్రారంభించి 2007లో ఆస్ట్రేలియాకు వెళ్లినట్లు తెలిపారు. అక్కడ వివిధ రంగాల్లో ఉద్యోగాలు చేయడంతో పాటు ఒక పరిశ్రమను స్థాపించినట్లు చెప్పారు. అనంతరం 2022లో తిరిగి భారత్ కు వచ్చి దేశ అభివృద్ధిలో భాగస్వామి కావాలనే ఉద్దేశంతో పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. ఆ సంకల్పంలో భాగంగా తొలి ప్రాజెక్టుగా 25 స్టోర్లతో ఫ్లాష్ మార్ట్ ను ప్రారంభించినట్లు పేర్కొన్నారు. రైతులతో ప్రత్యక్ష భాగస్వామ్యాన్ని పెంపొందిస్తూ నాణ్యమైన ఉత్పత్తులను వినియోగదారులకు అందించడమే లక్ష్యమని చెప్పారు. అలాగే నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే వేదికగా ఫ్లాష్ మార్ట్ నిలుస్తుందని ఆయన వివరించారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరైన మాజీ కార్పొరేటర్లు రంగ నరసింహగుప్తా, బద్దం ప్రేమ్ మహేశ్వరరెడ్డి, ప్రేమ్ ఉత్తమ్, అలాగే ఆస్ట్రేలియా నుంచి విచ్చేసిన సిడ్నీ బోగుకు శశిధర్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని పరిశ్రమలను స్థాపించి స్థానిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తూ రాష్ట్ర అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానని ఆయన తెలిపారు. ఓవర్. Me, as Ceci has already explained, I represent the Australian arm of our Ventures Group. I'm very proud to be part of this opening of Flash Mart, a wonderful new initiative offering young professionals an opportunity to invest in their own franchise and without having to spend too much and enjoy the opportunity of running their own business. I wish the business well. I think it's going to be extremely successful. One important thing is it's bringing a lot of employment back into the Telangana region, something that Arvinces is absolutely committed to doing, and the reason why I keep coming back. But look, thank you, and I wish every success to Flash Mart. నమస్కారం, నా పేరు శశిధర్ కొలికొండ. తెలంగాణలో పుట్టి తెలంగాణలో పెరిగి తెలంగాణలో ఉద్యోగం చేసి అలాగే తెలంగాణ నుంచి ఆస్ట్రేలియాకి 2007లో వెళ్ళాను. ఆ తర్వాత అక్కడ చాలా ఉద్యోగాలతో పాటు అలాగే ఉపాధి కల్పనలో ఉండి నేను ఒక ఇండస్ట్రీ పెట్టాను అక్కడ. తర్వాత రీసెంట్గా 2022 నుంచి ఇండియాకి వచ్చి ఏదో ఇన్వెస్ట్మెంట్ పెడదామని అనుకుంటూ ఇక్కడికి రావడం జరిగింది. అలా ఫస్ట్ మా ఇన్వెస్ట్మెంట్ ఇక్కడ 25 స్టోర్స్ తోటి ఫ్లాష్ మార్ట్ అని ఫార్మర్స్కి అనుసంధానంగా ఫార్మర్స్తో పార్ట్నర్షిప్ చేసుకొని అలాగే జాబ్స్ లేని యువతకి ఒక ఉపాధి కల్పిస్తూ వాళ్ళు కొంతమందికి ఉపాధి కల్పించే విధంగా ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేయడానికి మాకు ఈరోజు మా ఆస్ట్రేలియా సంస్థ ఈరోజు ఒక నిదర్శనంగా నిలిచింది. ఇక్కడికి విచ్చేసినటువంటి మా అన్నగారు ప్రేమన్న గారు అందరూ కూడా, ఉత్తమన్న గారు అందరూ కూడా రావడం, ఇది ఓపెన్ చేయడం మాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాము. అలాగే ఆస్ట్రేలియా నుంచి
సిడ్నీ బోగ్ కూడా వచ్చారు. హీఈస్ ఏ ఫైనాన్షియల్ డైరెక్టర్. హీస్ బీన్ హెల్పింగ్ అస్ లాట్ ఫ్రమ్ లాస్ట్ 2-3 years. 3 times ఆస్ట్రేలియా నుంచి తెలంగాణ రావడం జరిగింది. ఇక్కడ ఆయన కూడా చాలా ఇంట్రెస్టింగ్గా చూసి ఇక్కడ వేరియస్ ఇండస్ట్రీస్ పెట్టాలని చెప్పి అనుకుంటూ ఉన్నాము. ఈ ఓపెనింగ్కి వచ్చిన అందరికీ కూడా చాలా సంతోషం. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే మేము చాలా గొప్ప స్థాయికి ఇక్కడ ఉన్న ఎంటర్ప్రెనర్స్ని తీసుకెళ్ళాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి.